నమస్కారం అందరికి. ఇప్పుడు మనం చాప్టర్ లెవెల్లో వెరీ షార్ట్ ఆన్సర్స్ ఏమున్నాయో చూద్దాము. ఇక్కడ మనకు ఫస్ట్ ఆన్సర్ ఏముందంటే వాట్ ఈజ్ బిమ్స్టెక్. బిమ్స్టెక్ అంటే ఏంటంటే దీని ఫుల్ ఫామ్ ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టార్ టెక్నికల్ అండ్ ఎకనామికల్ కార్పొరేషన్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంట? 1997 లో ఎస్టాబ్లిష్ అయిందంట. ఇందులో ఎవరెవరు ఉంటారంట? సౌత్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా, ఇంకా ఎవరెవరు ఉంటారంటే ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్ వీళ్ళందరూ ఉంటారంట ఈ ఏదైతే కార్పొరేషన్ ఉందో అందులో. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంట? బంగ్లాదేశ్ లో ఉందంట. ఇది ఏది ప్రమోట్ చేస్తుందంట? దేన్ని ఎక్కువ ప్రమోట్ చేస్తుందంట? ట్రేడ్, ట్రాన్స్పోర్ట్, టెక్నాలజీ, టూరిజం ని ప్రమోట్ చేస్తుందంట. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది 18th సార్క్ సమ్మిట్. 18th సార్క్ సమ్మిట్ ఎక్కడైందంట? 18th సార్క్ సమ్మిట్ కాథ్మాండులో అయిందంట, నేపాల్లో. కాథ్మాండు ఎక్కడ ఉందంట? నేపాల్లో ఉందంట. 27th November 2014 లో ఈ మీట్ జరిగిందంట. ఇట్ పాస్డ్ డిక్లరేషన్ టు ఇంటర్ సిటీ రీజనల్ కార్పొరేషన్ ఆన్ కనెక్టివిటీ. ఇది ఏం చేసిందంటే ఒక డిక్లరేషన్ ని పాస్ చేసిందంట. దేని పట్ల? ఇంటర్ సిటీ రీజనల్ కార్పొరేషన్ అంట. దేని మీద? కనెక్టివిటీ అంటే ఒక కంట్రీ ఇంకొక స్టేట్ కి కనెక్టివ్ గా ఉండాలి, డెవలప్మెంట్ ఇంక్రీజ్ చేయడానికి. ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇన్ ది సమ్మిట్ ఎంఫసిస్డ్ ఆన్ కార్పొరేషన్ ఇన్ ఎవ్రీ ఏరియా. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ సార్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసినారంట. హౌ మెనీ కంట్రీస్ టుక్ మెంబర్షిప్ ఇన్ యుఎన్ జనరల్ అసెంబ్లీ. యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఎంతమంది మెంబర్స్ పార్టిసిపేట్ చేసినారని అడుగుతున్నారు. జనరల్ అసెంబ్లీ ఈజ్ ది లెజిస్లేటివ్ ఆర్గన్. ఏదైతే జనరల్ అసెంబ్లీ ఉందో అది లెజిస్లేటివ్ ఆర్గన్ అంట. దేనిది? యుఎన్ ది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 194 మెంబర్స్. ఈచ్ మెంబర్ హ్యాస్ 1 vote. 194 మెంబర్స్ ఉంటారు. అందులో ఒక్కొక్క మెంబర్ కి ఒక్కొక్క ఓటు ఉంటది. హూ ఆర్ ది మెంబర్స్ ఆఫ్ సార్క్స్. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కార్పొరేషన్ లో ఎవరెవరు మెంబర్స్ ఉంటారంట? బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్. సో మీరు ఇట్లా ఒకటేసారి ఇన్ని నేమ్స్ గుర్తుపెట్టుకోలేదు కదా, సో ఇట్లా షార్ట్ ఫార్మ్స్ గుర్తుపెట్టుకోండి. సో BBIMNPSA. సో బి అంటే బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్. సో ఇట్లా షార్ట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. లిస్ట్ ది మెయిన్ ఆర్గన్స్ ఆఫ్ యుఎన్ఓ. ఫాలోయింగ్ ఆర్ ది మెయిన్ ఆర్గన్స్ ఆఫ్ యుఎన్ఓ. యుఎన్ఓ మెయిన్ ఆర్గన్స్ ఏంటిది? జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ట్రస్టీషిప్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, సెక్రటరేట్. ఇవన్నీ మనకి యుఎన్ఓ లో ఉంటాయంట. ఆఫ్ దీస్ ట్రస్టీషిప్ కౌన్సిల్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్ నౌ. ఇప్పుడు ఈ అబోవ్ మెన్షన్ చేసిన దాంట్లోనంట ట్రస్టీషిప్ కౌన్సిల్ ఇప్పుడు ఫంక్షనింగ్ లో లేదంట. బట్ మెన్షన్ చేసి కిందలా రాసిస్తే సరిపోతుంది ఎగ్జామ్ లో. తర్వాత 6th one. హూ ఈస్ ది ప్రెసెంట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్ఓ. యుఎన్ఓలో ఫస్ట్ యుఎన్ఓలో మన ప్రెసెంట్ సెక్రటరీ జనరల్ ఎవరు అని అడుగుతున్నారు. సెక్రటరీ జనరల్ ఈస్ ది హెడ్ ఆఫ్ సెక్రటరేట్ ఆఫ్ యుఎన్ఓ. ఆంటోనియో గటెరీ ఈస్ ది ప్రెసెంట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్ఓ. స్పెల్లింగ్ కరెక్ట్ గా రాయండి. తర్వాత హూ ఆర్ ది మెంబర్స్ ఆఫ్ బ్రిక్స్. బ్రిక్స్ అంటే పేర్లోనే మీకు మెంబర్స్ కూడా ఉంటారు. బి అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2009 లో. పంచశీల. పంచశీల అంటే ఇప్పుడు దాకా షార్ట్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను కదా 2 marks లో కూడా ఇది ఇంపార్టెంట్ అని చెప్పి, చాలా చాలా ఇంపార్టెంట్. పంచశీల అనేది ఇండియన్ ఫారిన్ పాలసీలో ఇంపార్టెంట్ ఫీచర్. ఇది ఏదైతే మన స్టేట్ పట్ల ఉన్న రెస్పెక్ట్ ని, సోవెనిటీని, ఇంటిగ్రిటీని ప్రమోట్ చేస్తుంది. నాన్ అగ్రెషన్ అంటే అగ్రెషన్ ఇంక్రీజ్ చేయకుండా చూసుకుంటది. వేరే కంట్రీస్ మ్యాటర్స్ లో ఇంటర్ఫియర్ అవ్వకుండా చూస్తుంది. ఈక్వాలిటీ ఉండాలి. ఇంకా మ్యూచువల్ బెనిఫిట్స్ అంటే ఇప్పుడు మనం వేరే కంట్రీతో ఏదన్నా డీల్ చేస్తుంటే ఇద్దరు కంట్రీస్ కి అంటే ఎవరితో అయితే డీల్ చేస్తున్నామో ఆ కంట్రీకి బెనిఫిట్ రావాలి, మన కంట్రీకి కూడా బెనిఫిట్ రాయాలి. అట్లాంటివి చూసుకుంటది ఇది. పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్. పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్ అంటే ఏం లేదు, మనం అంటే వేరే ప్రజలతో అందరితో ప్రశాంతంగా బతకడం. సో ఇక్కడతో మీకు సివిక్స్ లో అన్ని చాప్టర్స్, ఎస్సే ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఒకవేళ మీకు ఈ మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ మొత్తం సిలబస్ అంతా నచ్చుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను నెక్స్ట్ వీడియోస్ తో ఇంకా వేరే సబ్జెక్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోస్ అన్నిటిని లైక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియోస్ అన్ని దొరకకపోతే ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను నేను. ఆ ప్లేలిస్ట్ ఒకటి చెక్ చేయండి. సో మీకు సిలబస్ మొత్తం అక్కడే దొరుకుతుంది. ఈ సిలబస్ మొత్తం మీరు ఒకవేళ ఒక వీడియో కూడా మిస్ చేయకుండా కంటిన్యూస్ గా చూసుంటే మీకు ఈ సివిక్స్ సబ్జెక్ట్ మీద మొత్తం ఐడియా వస్తుంది.